కొత్తగూడెం జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య నిన్న హార్ట్ స్ట్రోక్తో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఈరోజు శివనగర్ నందు అంతిమయాత్ర జరిగింది. కాసాని ఐలయ్య వరంగల్ జిల్లా గంగిదేవిపల్లి గ్రామంలో పుట్టి శివనగర్ మండలం ప్రజలకు మరియు పాలవంచ మండలం నుంచి జులూరుపాడు పాపపూలు దాకా 2500 మంది పేద ప్రజలకు ఇల్లు స్థలాలను పంపిణీ చేసిన శివనగర్ మండల పేద ప్రజల గుండెల్లో వెలుగునించిన సూర్యుల్లా కాసాని ఐలయ్య నిలిచిపోయారు. ఏషియన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 6 రోజుల పాటు వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళాం. నేను చెప్పదలుచుకున్నాను, 25 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం ఇవాళ ఆర్టీసీ నిలబడింది. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది జరుగుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే కమ్యూనిస్టుల పోరాటాలు ఈ రోజు రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగం ఉండాలని ఏదైతే మన భారత రాజ్యాంగం ఇవాళ 26 రిపబ్లిక్ డే, అందులో జీవించే హక్కు కావాలి. జీవించే హక్కు ఎలా వస్తుంది? భూమి ఉంటే జీవించడానికి అవకాశం ఉంటుంది, ఇల్లుంటే జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఇళ్ల స్థలాల పోరాటంలో కొత్తగూడెం ప్రాంతంలో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కామ్రేడ్ కాసాని ఐలయ్య గారని మనం చెప్పగలం. అందుకని నిరంతరం ప్రజా పోరాటాలు, అలాగనే ప్రజల కోసం శ్రమించడం, ప్రజల కోసం త్యాగాలు చేయడం అనేది అదే కమ్యూనిస్టులకు ఉన్న ఆస్తి. అంతకంటే గొప్పదేముండదు. అందుకనే కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు అమరుడయ్యారు. వారి కుటుంబం అందరికీ కూడా నేను తీవ్రమైన సంతాపాలను తెలియజేస్తూ, ఆయన యొక్క మరణంతో అనేక మంది, వందలాది మంది కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో, మనోవేదనతో ఉన్నారు. వాళ్ళందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ, మా కుటుంబం, మా నాన్నగారు ఈ రోజు 94 ఇయర్స్, తెలంగాణ పోరాటంలో 9 సంవత్సరాలు, ఆ రోజు ఆయనకు 9 సంవత్సరాలు. ఆయన నిరంతరం అడుగుతుంటాడు ఐలయ్య గారు ఎలా ఉన్నారా అని. అందుకనే నేను మా నాన్న తరపున, మా కుటుంబం తరపున, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల తరపున కూడా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ కామ్రేడ్ ఐలయ్య గారు, సాధిస్తాం మీ ఆశయాలను. నిరంతరం ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఉంటూ అనేక ఉద్యమాల్ని రూపకల్పన చేసినటువంటి మహనీయుడు ఆయన. ఒక జిల్లా నిర్మాణాన్ని నిర్మించి ఐలయ్య గారిని అందరూ కమ్యూనిస్టులని చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఐలయ్య గారికి ఉన్నటువంటి వ్యాధులకి 20 సంవత్సరాల క్రితమే చనిపోవాలి. ఆయన నిత్యం ప్రజా పోరాటాలు ఏ రకంగా చేస్తున్నారో ఆయన శరీరంలో ఆయన 8 సంవత్సరాలుగా విస్తృతమైన పోరాటం చేస్తాడు, అంతర్గత పోరాటం. ఇది ఒక మనిషి, నాకు తెలిసి ఆయనకు 12 రకాల రోగాలు ఉన్నాయి. ఒక మనిషి ఈ రోగాలతో ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతుకుతాడు అనేది ఒక ప్రశ్న. క్యాన్సర్, కరోనా, చాలా ఎన్ని రకాల క్యాన్సర్ తర్వాత 2-3 ఆపరేషన్స్ అయ్యాయి. ఇట్లాంటి స్థితిలో ఎంత మనోధైర్యం ఉంటే ఇవాళ అట్లాంటి మనిషి బ్రతుకుతాడనేది కూడా ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవడానికి, ఎర్రజెండా స్ఫూర్తితో పాటు ఆయన వ్యక్తిగత ఆచరణ జీవితం కూడా స్ఫూర్తిగా తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాంటి మహానాయకుడిని కోరుకోవడం ఇవాళ ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా బాధాకరం. నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరి బంధువులు, అదేవిధంగా నిరంతరం మమ్మల్ని గైడ్ చేసేటువంటి ఐలయ్య గారు ఇక లేకపోవడం చాలా బాధాకరం. అయినా ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి ఈ కమ్యూనిస్టులో ఈ ప్రాంతంలో ఎవరిలో కూడా కాసాని ఐలయ్య గారు చనిపోయాడని తెలిసిన వెంటనే, తన మరణం వెంటనే ఒక చీమల పుట్ట పగిలినట్టుగా చీమల దారాలయ్య ప్రజా జనవాహిని కలిగి వచ్చింది. కామ్రేడ్ కాసాని ఐలయ్య గారు వారి త్యాగజీవి తన మొత్తం 75 సంవత్సరాలలో 50 సంవత్సరాలు ఈ ప్రజాజీవితంలో అనేక నిర్బంధాలని, కష్టాలని ఎదుర్కొంటూ తన కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తూ విజయం కోసం బతికినటువంటి వ్యక్తి. ఆయన మీద అనేక కుట్ర కేసులు, దాడులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, జైలు జీవితాలుగా ఈ రోజు శాసన వరకు తను నమ్ముకున్నటువంటి రాజకీయాల కోసం ఇవాళ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించినటువంటి గొప్ప కమ్యూనిస్టుగా ఈ రోజు వెలుగొందాడు. కామ్రేడు తను మన ముందు భౌతికంగా లేకపోయినా జీవితాంతం తన ఆదర్శం ప్రజల కోసం పరితపించినటువంటి మహోన్నతమైన
వ్యక్తిగా ప్రపంచంలో దోపిడీ పీడన ఉన్నంత వరకు, ఎర్రజెండా ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో స్థిరస్థానంగా చిరంజీవిగా వెలుగొందుతాడని జోహార్ కామ్రేడ్ కాసాన్ ఐలయ్య గారికి, జోహార్ కామ్రేడ్ కాసాన్ ఐలయ్య గారికి. అనేక సంవత్సరాలుగా చాలా చక్కగా గట్టిగా అనేక సార్లు కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు విశ్వాసంగా ఎటువంటి వాళ్ళ ఉద్యోగంలో ఎటువంటి ప్యాకేజీలు తీసుకోవాలో ఎవరికి ఖచ్చితంగా పరిచిన తెల్లాల పార్టీకి తగ్గిపోయిన చూసుకుని కొన్ని డబ్బులు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఇదే కాదు అనేక వెంకటేశ్వరుడు సామాన్యుల కోసం లేకపోతే మహిళల ఉద్యోగాల కోసం ఇళ్ల మండలం కోసం మహిళల పోరాటాలు మహిళగారంటే కుటుంబం మహిళగారంటే పోరాటం ఆయన పనిచేశారు. నాయకుడికి కార్యకర్తలందరూ కూడా తెలుసు. మీరు పోరాటాలు చేస్తున్నారు, మీ భార్య పోరాటం చేస్తుంది, ఆఖరికి ఆ లెనిన్ కూడా ఎందుకంటే ఎక్కడన్నా ఆయన ఉద్యోగంలో పెట్టించచ్చు కదా అంటే పాపం లెనిన్ ఇచ్చాడు. అది ఉద్యమం అంటే, అది నాయకుడు అంటే మనము ఆయన ఉద్యమం పూర్తిగా తీసుకుని ముఖ్యంగా ఈ శ్రీరాజనగర్ మండలం ఈ విధంగా ప్రశాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఎవరు కూడా బాధపడకుండా రైతులు కానివ్వండి, కూలీలు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ ఆనందంగా ఉన్నారంటే ఐలయ్య గారి యొక్క పుణ్యమని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ఈ శ్రీరాజనగర్ మండలంలో శాశ్వతంగా ఆయన పేరు చెప్పే విధంగా ఈ మండలంలో ప్రధానమైనటువంటి ఏదైనా ఒక ప్రాజెక్టు గారి పేరు పెట్టాలని చెప్పి మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ వారి ఆత్మహత్య చేసుకోవాలని మనం ఒకసారి సాధిస్తున్నాము. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి అంకుర దీక్షతో నిబద్ధతలు పనిచేస్తుంటూ పేదవాళ్ళ గురించి పోరాటాలే కాకుండా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి స్నేహితుని. For more updates, subscribe to our channel. Thank you so much.